వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత కోరారు. ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్లో మాబ్ ఆపరేషన్ డ్రిల్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తారో మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఎస్పీ అజిత మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాబ్ ఆపరేషన్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. అల్లర్లు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక బలగాలతో పాటు పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మాక్ డ్రిల్లో ఏఎస్పీలు వి భీమారావు, ఈటీవీ రవికుమార్, డిఎస్పీలు నున్నా మురళీకృష్ణ, వి నారాయణ స్వామిరెడ్డి, ఏఆర్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దిస్ ఇస్ ఎ మాక్ డ్రిల్. ఇది మీరు ఇప్పుడే చేయడం జరిగింది. మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్లో ఉన్నాము. కౌంటింగ్కి సిద్ధమవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతుంది. యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయడం జరిగింది. అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి, పార్టీ క్యాడర్స్కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలాంటి కౌంటింగ్కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ బద్దంగా, అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులోని పార్టే ఇది మాక్ డ్రిల్ ఈరోజు చూసారు మీరు. చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ చేయటము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాకు కౌంటింగ్ డే కానీ, పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్, చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు. సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ, విక్టరీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్, ట్రాకర్స్ ఇవన్నీ యూజ్ ఆఫ్ లూజ్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది. మాకు డైరెక్ట్గా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సిఎస్ సార్, డీజీ సార్ అందరి దగ్గర నుండి కూడా వీ హ్యావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే, పోస్ట్ కౌంటింగ్ ఎటువంటి వైలెన్స్కి కూడా తావులేదు. ఎవరైనా కానీ వైలెన్స్లో ఇండల్జ్ అవుతున్నా, దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని, ఇన్స్టిగేట్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతాయి. మా తరపున మేము కంప్లీట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, కంప్లీట్గా తయారై ఉన్నాము. ఈవెన్ డ్యూరింగ్ పోల్ డే ప్రిపరేషన్స్ ఫోర్స్ అటు ఇటు డిస్పర్స్ అయి ఉంది. బట్ ఇప్పుడు కౌంటింగ్కి, పోస్ట్ కౌంటింగ్కి మాత్రం ఫోర్స్ అంతా మా దగ్గర ఉంది. అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చింది. సో ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే రకంగా ఎటువంటి స్టెప్స్ కూడా చేయడానికి లేదు. అండ్ అన్ని రకాలుగా మేము ప్రజల నుండి. విజయనగరం గజపతి నగరం మెంటాడ రోడ్లోని రైల్వే గేట్ వద్ద పట్టాలపై భారీ రోడ్డుతో లారీ ఆగిపోయింది. దీంతో గజపతి నగరం నుండి మెంటాడ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. అలాగే రైళ్ల రాకపోకలకు గంటల కొద్దీ అంతరాయం ఏర్పడింది. 4 జేసీబీలు వచ్చి ఆగిన లారీని 6:30 గంటల సమయంలో పోలీసుల పర్యవేక్షణతో తొలగించడంతో రాకపోకలను పునరుద్ధరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైన చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరులోని చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కళ్యాణ మంటపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు వీరారెడ్డి, కల్పలత దంపతులు వ్యవహరించారు.
కాకినాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా పలు డివిజన్లలో ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సాబర్లకోట ఏడీబీ రోడ్ విస్తరణ కారణంగా కాకినాడ నగరానికి వచ్చే ప్రధాన త్రాగునీరు పైప్లైన్ మార్పు వల్ల కాకినాడలోని శశికాంత్ నగర్లోని వాటర్ ఫిల్టర్ పరిధిలో వచ్చే ప్రాంతాల్లో 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో త్రాగునీటిని అందిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టుకోవడానికి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఘర్షణలు సహితం తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు నీటి సరఫరాపై పర్యవేక్షణ చేస్తున్నారు. త్రాగునీటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తితే ఆయా సెక్రటరీ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కాకినాడ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్లు పరిశీలించారు. కాకినాడలోని జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా నిఘా వ్యవస్థకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎస్పీ, ఇతర ఎన్నికల అధికారులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కార్నివల్ ఫామ్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఈ కార్నివల్ ఫామ్ హౌస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టూ వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండగా చుట్టుప్రక్కల ఏమీ కనిపించనంతగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఘటనా స్థలానికి అత్యంత సమీపంలోని పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా సంగమేశ్వర ప్రాంతంలో రాజహంసల సందడి, విదేశీ పక్షులు భారీగా చేరుకోవడంతో ఆరా తీస్తున్న అధికారులు. భీమవరంలో ఆకట్టుకున్న పోలీసుల మాక్ డ్రిల్, కౌంటింగ్ నేపథ్యంలో చేపట్టే భద్రతా విధానాలపై ప్రజలకు అవగాహన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న టీడీపీ నేత వర్లరామయ్య, ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. కాకినాడ నగరవాసులకు త్రాగునీటి కష్టాలు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.